హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు ఈ వీడియో ఏంటంటే నా శారీస్ కలెక్షన్స్ నేను స్టిచ్ చేసుకున్నటువంటి కొన్ని కంప్యూటర్ వర్క్ బ్లౌజులు నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పటి వరకు ఛానల్లో అయితే నేను బయట కస్టమర్స్కి వర్క్ చేసిన బ్లౌజులు, కంప్యూటర్ వర్క్ లేదంటే స్టిచ్ చేస్తున్నప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు వీడియోస్ చాలా పోస్ట్ చేశాను కదా. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి నా శారీస్ తక్కువ కాస్ట్ నుంచి ఎక్కువ కాస్ట్ వరకు శారీస్ కొన్ని అందులో స్టిచ్ చేసినవి, స్టిచ్ చేయలేనివి మొత్తం శారీస్ కలెక్షన్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఇవి వచ్చేసి నా శారీస్ అయితే ఎక్కువగా స్టిచ్చింగ్ చేయలేనివే ఉన్నాయన్నమాట. బ్లౌజెస్ స్టిచ్ చేయలేనివే ఉన్నాయి. ఎందుకంటే బయట వర్క్ ఎక్కువగా అవటం వల్ల నా బ్లౌజెస్ ఎక్కువగా స్టిచ్ చేసుకోలేదు. అందులో నాకు అవసరమైనవి మాత్రమే కొన్ని స్టిచ్ చేసుకున్నాను. సో ఫస్ట్ అయితే తక్కువ కాస్ట్లో నుంచి వస్తాను. సో ఈ శారీ చూడండి, లైట్ ఆరెంజ్ కలర్ శారీ అనమాట. సో ఇందులో వచ్చేసి కొన్ని శారీస్ మా రిలేటివ్స్ పెట్టినవి కూడా ఉన్నాయన్నమాట. లైట్ ఆరెంజ్ కలర్, దీంట్లో వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. శారీ అంతా ఇట్లా వర్క్ రాలేదు, కానీ చూడండి ఇట్లా బాటమ్ సైడ్ కింద వైపు మాత్రమే ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందనమాట. పైన మాత్రం ఇట్లా మామూలుగా ప్రింటింగ్ వచ్చేసింది ఫ్లవర్స్ది. లైట్ వెయిటెడ్ శారీ అనమాట. దీనికి వచ్చేసి చిన్నది ఇట్లా బార్డర్ వచ్చిందనమాట, పట్టీలాగా. ఇందులో బ్లౌజ్ అయితే స్టిచ్ చేయలేదు. ఇంకా శారీ మొత్తం ఇలాగే ఉంటుంది అనమాట కింద వైపు. ఇది పళ్ళు పార్ట్ యాక్చువల్గా. సో చూసారా, లైట్ వెయిట్, కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా. సో ఇది వచ్చేసి ఇంకా నార్మల్గా పైపింగ్ వేసి స్టిచ్ చేసుకుంటాను. బ్లౌజ్ వచ్చేసి ఇదండి, ఓపెన్ చేస్తాను చూడండి ఒకసారి. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట. దీనికి ఇంకా జస్ట్ అట్లా పైపింగ్ వేసేసి నార్మల్గా స్టిచ్ చేసుకుంటాను. స్టిచ్ ఏదైనా కొంచెం డిజైనర్ వేర్లో స్టిచ్ చేస్తే మాత్రం వీడియోలో షేర్ చేస్తాను నేను. లేదంటే మామూలుగా అయితే ఇంకా మామూలుగా ఏం పెద్దంతగా చూపించక్కర్లేదు అనుకుంటున్నాను. చూడండి కింద వైపు మాత్రం ఇట్లా బుటీస్ వచ్చాయన్నమాట. ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది, బాగుంది అయితే కలర్ కాంబినేషన్. డార్క్ ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్లో బుటీ వచ్చింది. ఎంబ్రాయిడరీ వచ్చేసి ఆరెంజ్ కలర్లో, థిక్ ఆరెంజ్లో వచ్చిందండి. ఇదైతే శారీ లైట్ ఆరెంజ్ కలర్ అనమాట. లైట్ వెయిట్గా శారీ అయితే చాలా బాగుంది. మనకి ఏదైనా గ్రీన్ కలర్లో బ్లౌజ్ ఉంటే కనుక అది కూడా వేసుకోవచ్చు. ఏదైనా మంచి డిజైనర్లో అట్లా ఉన్నా కూడా గ్రీన్ కలర్ వేసినా కూడా మంచిగా మ్యాచ్ అయిపోతుంది అనమాట. ఇది ఫస్ట్ శారీ అయితే ఇది చూడండి. పైన అయితే మొత్తం ఇట్లా వచ్చింది. పైన అయితే రెండు వైపులా కూడా ఇది పట్టీలాగా ఇచ్చారనమాట, చిన్న బార్డర్. సో ఇదనమాట పళ్ళు పాటు వచ్చేసి. ఇది మొత్తం బుటీస్ వచ్చేసి పళ్ళు పాటు కూడా ఇట్లా సేమ్ ఉందనమాట, రన్నింగ్లా ఇచ్చేసాడు. ఫస్ట్ శారీ అయితే ఇదండి. సెకండ్ శారీ వచ్చేసి ఇది నేను మీషోలో బుక్ చేశాను. మీరు చాలామంది ఇలాంటి శారీస్ చూసుంటుంటారు, ఆఫ్ అండ్ ఆఫ్ శారీస్ అంటారు కదా. చూడండి పింక్ కలర్ ఆఫ్ వస్తుంది, ఇది పర్పుల్ కలర్ ఆఫ్ వస్తుంది. చాలా బాగుంది కదా. ఇది కూడా లైట్ వెయిట్గానే ఉంది, కాకపోతే ఇది సింథటిక్ అనమాట, జారిపోతుంది ఎక్కువగాని. శారీ మొత్తం ఎలా అంటే లైన్స్ వచ్చిందనమాట, జెరీ లైన్స్ వచ్చింది. క్లాత్ అయితే చాలా బాగుంది. కింద వచ్చేసి మనకు శారీ మొత్తం రెండు వైపులా ఈ సిల్వర్ జెరీ ఇచ్చారనమాట. ఇది చిన్న బార్డర్ లాగా, కట్ వర్క్ బార్డర్ లాగా వచ్చింది చూసారా, ఇలా వచ్చింది. దీంట్లోకి బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్లో వచ్చిందండి. క్లాత్ అయితే మనకి థిక్ క్లాత్ ఇచ్చాడనమాట, అదైతే స్టిచ్ చేశాను, అది ఎక్కడో ఉంది. సో ఇదనమాట ఆఫ్ అండ్ ఆఫ్ మొత్తం. ఇంకా శారీ రన్నింగ్లో ఉందండి. ఇంకా పళ్ళు పార్ట్ అంతా సేమ్. ఏంటంటే పళ్ళు పార్ట్కి మనకు మొత్తం చుట్టూ ఈ జరీ వస్తుంది అనమాట, ఈ బార్డర్ వస్తుంది. శారీ అయితే ఇది కూడా బాగుంది. ఇప్పుడు రన్నింగ్లో ఉంది కదా, ఎక్కువగా ఈ శారీస్ తీసుకుంటున్నారు. తక్కువ కాస్ట్లో అయితే ఈ టైపు నడుస్తున్నాయి కదా అనేసి ఇది తీసుకున్నాను. శారీ అయితే బ్లౌజ్ స్టిచ్ చేసేసాను. సో ఇది వచ్చేసి సెకండ్ శారీ. ఇంకోటి వచ్చేసి మా రిలేటివ్స్ పెట్టింది అనమాట ఈ శారీ. ఈ శారీ వచ్చేసి బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో ఉంది. ఇది కూడా సాఫ్ట్ సిల్క్లో వస్తుంది మనకు. ఇది అసలు ఓపెనే చేయలేదండి, జస్ట్ చూశాను. ఈ టైప్ శారీస్ ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకు అన్నీ అలా పక్కన పెట్టేశానంటే, స్టిచ్ చేయకుండా ఎప్పుడైనా ఖాళీ దొరికినప్పుడు కొంచెం ఇలాంటి మంచి శారీస్ వచ్చేసి కొంచెం డిజైనర్ బ్లౌజ్ లాగా సెట్ చేసుకోవచ్చు, మంచిగా స్టిచ్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను అన్ని పక్కన పెట్టేశాను. మడత ఇప్పుడే తీసాను చూడండి. ఈ టైప్ శారీస్ ఎక్కువగా మనకి నడుస్తున్నాయి కదా ఇప్పుడు. పైన వచ్చేసి బార్డర్ ఇలా వచ్చిందండి, మొత్తం గోల్డ్ బుటీస్ లాగా వచ్చిందనమాట. చూసారా, బార్డర్ వన్ సైడ్ వచ్చేసి పైన గోల్డ్ డిజైన్ వచ్చిందనమాట. బార్డర్ వచ్చేసింది మొత్తం, శారీ అంతా గోల్డ్లోనే వచ్చేసింది. ఇట్లా ఫ్లవర్స్ డిజైన్ వచ్చిందనమాట. బ్లూ అండ్ పింక్ మంచి కాంబినేషన్ కదా. సో ఇదనమాట. కింద వైపు వచ్చేసి బార్డర్ కొంచెం పెద్దగానే వచ్చింది. బార్డర్ చూసారా, డిజైన్ చాలా బాగుంది కదా. పళ్ళు పార్ట్ వచ్చేసి దీనికి చాలా బాగా వచ్చింది. టస్సెల్స్ అది వచ్చేసి చాలా బాగుంది చూసారా, ఇలా వచ్చిందనమాట. డిజైన్ కూడా వచ్చింది మంచిగా, కాకపోతే పళ్ళు పార్ట్ బాగా చిన్నది వచ్చిందనమాట దీనికి. శారీ అయితే మొత్తం బాగుంది. ఇది వచ్చేసి బ్లౌజ్ ఎలా వచ్చిందంటే ఫ్రెండ్స్, దీంట్లోకి నేను డివైడ్ చేశాను. బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట, డిజైనర్ వేర్లోనే వచ్చింది. దీన్ని మనం మామూలుగా ఏదైనా మంచి డిజైన్ పెట్టైనా స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే వర్క్ కూడా వేసుకొని మంచి వర్క్ కాంబినేషన్ చూసుకొనేసి మంచి డిజైన్ ఏదన్నా చూసుకొనేసి స్టిచ్ చేసుకున్న చాలా బాగుంటుంది. సో క్లాత్ కూడా చాలా బాగుంది, ప్యూర్ పట్టు టైప్లో ఉందన్నమాట క్లాత్. చూసారా, ఇది ఆల్రెడీ డిజైన్గా ఉంది కాబట్టి అట్లా పైపింగ్ వేసి స్టిచ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా దీనికి వచ్చేసి రన్నింగ్ వచ్చిందనమాట ఇది బార్డర్. చూడండి, ఏం కనిపించదు పెద్దంతగా. దీనికి ఆపోజిట్ శారీ కలర్ పైపింగ్ వేసుకుంటే అట్లా చాలా బాగుంటుంది అనమాట. లేదంటే ఏదైనా మంచి వర్క్ వేసుకోవాలన్నా బ్లూ కలర్ కాబట్టి ఆ కాంబినేషన్లో వర్క్ వేసుకున్నా కూడా మంచిగా ఎలివేట్ అవుతుంది అనమాట. సో
సో ఇంకా నేను దీనికి ఏ వర్క్ వేయాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలని ఏం డిసైడ్ అవ్వలేదు. ఏదైనా మంచి డిజైన్ పెట్టినప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను వీడియోలో షేర్ చేస్తాను. ఇది వచ్చేసి ఒకసారి నాది వచ్చేసి ఫ్రెండ్స్ ఒకటి పెళ్ళప్పుడు పట్టు శారీస్ ఉంటాయి కదండి, బ్లౌజెస్ అయితే అన్నీ అసలు ఏమీ పని చేయట్లేదు అనమాట. అందులోకి వచ్చేసి క్లాత్ తీసుకున్నాను సపరేట్గా స్టిచ్ చేసుకోవడానికి. సో చూసారా, శారీ వచ్చేసి ఇది ఎక్కువగా మనకి గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఉందన్నమాట. శారీ కూడా మంచి వెయిట్గా ఉంది. అప్పట్లో ఎక్కువగా ఇవి ఇప్పుడు కూడా ఎక్కువగా చేయించుకుంటున్నారు కదా, ఇవైతే బయట ఇచ్చి చేయించాను అనమాట. టైం లేదని చెప్పేసి బయట ఇచ్చి చేయించుకున్నాను. కుచ్చులు కట్టిస్తారు కదా. శారీ వచ్చేసి మొత్తం ఇలా ఉంటుందండి, బ్లూ కలర్లో ఉంటుంది. బ్లూ అండ్ గ్రీన్ డబల్ షేడ్లో ఉంటుంది అనమాట శారీ. చూస్తున్నారు కదా, బాగా గోల్డ్ కలర్ తోటి మనకి మొత్తం బుటీస్ ఇట్లా ఉంటుంది అనమాట డిజైన్. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అనమాట. శారీ మొత్తం వచ్చేసి ఇంకా ఇలా ఉంటుంది అనమాట. రెండు వైపులా బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది, రెండు వైపులా సేమ్ ఇచ్చాడు బార్డర్. అయితే ఇది శారీ చాలా బాగుంటుంది, వేరింగ్ చేసినప్పుడు చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి కట్టు చెంగు వచ్చేసి ఇదండి, ప్లెయిన్ వచ్చింది అనమాట. కనిపిస్తుంది కదా డబల్ షేడ్ మీకు, బ్లూ అండ్ గ్రీన్ అనమాట. మనకి లైటింగ్ ఏంటంటే ఇట్లా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది, గ్రీనా బ్లూనా అన్నట్టు ఉంటుంది. హాఫ్ పట్టులో ఇట్లా మనకి పట్టులో డబల్ షేడ్లో ఎక్కువగా ఉంటాయి కదా, ఇలాంటివి కట్టుకున్నప్పుడు అయితే మంచిగా రెండు కలర్స్ మిక్స్ చేసి కట్టుకున్నట్టు ఉంటుంది అనమాట. మొత్తం ఇంకా మనకి బయట కనిపించే పార్ట్ నుంచి ఇట్లా డిజైన్ వస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా, ఈ శారీ అయితే చాలా బాగుంటుంది. మంచిగా డిజైన్ అయితే హెవీగానే చేయించాను, కానీ ఇప్పుడు అవి ఏమీ సరిపోవట్లేదు, అన్ని పాడైపోయాయి అనమాట. దీంట్లో వచ్చేసి నేను సింపుల్గా తీసాను అనమాట. అదే క్లాత్ తీసేసుకొని సింపుల్గా వర్క్ చేశాను, స్టిచ్చింగ్ చేయలేదు. చూపిస్తాను చూడండి. నాకు ఎక్కువగా హెవీ వర్క్స్ ఇష్టం ఉండదండి, సో సింపుల్గానే ఇష్టం అనమాట. చూస్తున్నారు కదా, ఈ బార్డర్లో వచ్చేసి మెరూన్ కలర్ వచ్చింది కదా ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇక్కడ డిజైన్ ఏదైతే వచ్చిందో ఈ మెరూన్ క్లాత్ తీసుకున్నాను నేను. తీసుకునేసి హాఫ్ పట్టులో 1 మీటర్ తీసుకున్నాను. ఇక్కడ డిజైన్ ఏదైతే ఫ్లవర్ డిజైన్ వచ్చిందో నేను అదే టైప్లో వర్క్ ఉంటే బాగుంటుంది సింపుల్గా అని చెప్పేసి నేను ఇది చేశాను. జస్ట్ వర్క్ మాత్రమే చేశాను. కనిపిస్తుంది కదా మీకు. దీనికి అక్కడక్కడ బీడ్స్ స్టిచ్ చేసాను చూడండి. ఇంకా మనం స్టోన్స్ అవి పెట్టాలన్నమాట. ఏంటంటే నేను వర్క్ చేసిన తర్వాత మొత్తం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత అప్పుడు స్టోన్స్ అనేవి ఎక్కడెక్కడ పెట్టుకోవాలో అక్కడ నీట్గా స్టిచ్ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే వర్క్ చేసిన వెంటనే స్టోన్స్ పెట్టేసుకున్నాం అనుకోండి, కటింగ్ చేసిన తర్వాత మనం స్టిచ్ చేస్తుంటాం కదా, అప్పుడు కుట్లలోకి మనకు ఆ స్టోన్స్ కొన్ని చోట్ల అడ్డొచ్చేస్తూ ఉంటాయి, నీడిల్స్ తెగడం, మళ్ళీ ఆ స్టోన్స్ తీసేసుకోవడం అట్లా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి నేను ఏం చేస్తానంటే స్టిచ్చింగ్ అయిన తర్వాత అప్పుడు నీట్గా స్టోన్స్ అనేవి పిక్ చేసుకుంటాను. తర్వాత కొద్దిగా ఆరిన తర్వాత ఇంకా మళ్ళీ మనం మామూలుగా ఐరన్ చేసేసుకొని వాడుకోవచ్చు అనమాట. సో అది ప్రాసెస్. ఇది ఇంకా వర్క్ ఉందన్నమాట. అదే స్టోన్స్ అయ్యి మనం దీనికి సూట్ అయ్యి పెట్టుకుంటే మంచి గ్రాండ్ లుక్ వస్తుంది. సో చూస్తున్నారు కదా, వర్క్ అయితే ఎంత బాగుందో కదా అసలు. ఇది సింపుల్ వర్క్ అని చెప్పాను కానీ ఫ్రెండ్స్, ఇది ఆఫ్టర్ స్టిచ్చింగ్ మొత్తం రెడీ అయిన తర్వాత నేను మళ్ళీ వీడియోలో చూపిస్తాను నేను మీకు ఎంత గ్రాండ్ లుక్ వస్తుందో. అప్పుడు మీరే చూసి కామెంట్ చేయండి. సో ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. మంచి లెంతీగా ఉంది చూసారా. విడ్త్ ఏంటి లేదంటే లెంత్ ఏంటి, మనకి ఎంత నెక్ డీప్ ఉన్న వాళ్ళకైనా కూడా సూట్ అయ్యే విధంగా ఉంటుంది. కొన్ని నెక్స్ వచ్చేసి మనకు డీప్ తక్కువగా ఉంటుంది, అప్పుడు ఏంటంటే ఇక్కడ అటాచ్ చేసుకోవాల్సింది వస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఫ్రంట్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్. ఇంకా నెక్ పార్ట్, ఇది హ్యాండ్ పార్ట్ ఎలా ఉంటుందంటే చూపిస్తాను. ఇది వచ్చేసి హ్యాండ్ పార్ట్ అండి, కనిపిస్తుంది కదా. హ్యాండ్స్కి వచ్చేసి లెంతీ హ్యాండ్స్ పెట్టాను. మనకు ఎల్బో హ్యాండ్స్ వస్తుంది అనమాట, మోచేతుల దాకా 10 ఇంచెస్ 11 ఇంచెస్ ఇంకా ఎలాగైనా పెట్టుకోవచ్చు అనమాట. షార్ట్ అయినా పెట్టుకోవచ్చు. హ్యాండ్కి వచ్చేసి ఇలా వస్తుంది అనమాట, మొత్తం హ్యాండ్కి అంతా బుట్టి వచ్చేస్తుంది. కింద మాత్రం మనకి ఇట్లా బార్డర్ వస్తుంది అనమాట. ఇంకా మనం ఇట్లా ఇక్కడ పైపింగ్ కూడా, ఇక్కడ మనకి పైపింగ్ కూడా ఈ బ్లూ కలర్ శారీ కలర్లోని కాంబినేషన్లో మనం పైపింగ్ వేసుకున్నా ఇంకా మనకి చాలా బాగుంటుంది. నేనైతే అలాగే చేస్తాను అనమాట. థ్రెడ్ పైపింగ్ వేసేసి స్టిచ్ చేస్తాను. కంప్యూటర్ వర్క్ కూడా అప్పుడు ఏంటంటే మంచి గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట. సో హ్యాండ్స్కి అయితే ఇది మొత్తం బూటీస్కి వచ్చేసి అన్నిట్లోనూ ఇక్కడ బీడ్స్ స్టిచ్ చేశాను చూడండి. ఇది వచ్చేసి సైడ్ పోతుందని చెప్పి ఇవ్వలేదు, ఇలా ఉంటుంది అనమాట. దీనికి ఇది ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో ఇంకా నా వచ్చేసి ఒక బ్లౌజ్ అయితే హాఫ్ శారీలో అనమాట. హాఫ్ శారీలో బ్లౌజ్ అయితే నేను ఎలా స్టిచ్ చేశానో చూపిస్తాను. ఇదైతే నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చిందండి. నేను దానికి వచ్చేసి అది హాఫ్ శారీ వచ్చేసి మొత్తం ఈ గోల్డ్లో వచ్చేసింది అనమాట. ఈ గోల్డ్ కాంబినేషన్ వచ్చింది. సో నేను థ్రెడ్ పైపింగ్ వేసాను, కానీ చాలా నీట్గా ఉంటుందండి వేసుకుంటే మాత్రం. థ్రెడ్ పైపింగ్ వచ్చేసి కరెక్ట్గా ఆపోజిట్లో వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. హ్యాండ్స్ వచ్చేసి నేను ఇలా పెట్టానండి, బాహుబలి ఈ బుట్ట హ్యాండ్స్ పెట్టేశాను అనమాట. చాలా బాగుంటుంది హ్యాండ్స్ కూడా. కస్టమర్స్ కూడా ఎక్కువగా ఇట్లా స్టిచ్ చేయించుకుంటూ ఉంటారండి, కనిపిస్తుంది కదండి. ఇప్పుడు ఎక్కువగా ఈ మోడల్ యూస్ చేస్తున్నారు కదా, శారీస్కైనా హాఫ్ శారీస్కైనా ఎక్కువగా డ్రెస్సెస్కైనా హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా స్టిచ్ చేయించుకుంటున్నారు, చాలా బాగుంటుంది. బార్డర్ వస్తే నేను ఏం చేశానంటే బార్డర్ ఇట్లా కింద వేసేసి రెండు వైపులా థ్రెడ్ ఫినిషింగ్ ఇచ్చాను చూడండి. ఇచ్చేసి పైన వచ్చేసి ఇలా
ఎక్కువగా బుట్టలాగా వచ్చేలాగా ఇలా పెట్టాను అనమాట. 3/4 వస్తాయి. సో ఫ్రంట్ వచ్చేసి ఇంకా నార్మల్గానే వస్తుంది. హ్యాంగింగ్స్ వచ్చేసి ఇట్లా డబల్ ఇచ్చాను అనమాట. సో ఇదైతే ఒక బ్లౌజ్ అనమాట. సో ఇది ఒక బ్లౌజు. ఇంకో బ్లౌజ్ చూపిస్తాను నేను మీకు. ఇదైతే స్టిచ్ చేసి చాలా రోజులు అవుతుంది. బ్యాక్ వచ్చేసి చూస్తున్నారు కదా, వర్క్ చేశాను అనమాట. బోట్ నెక్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఈ టైప్ అయితే చాలా బాగుంటుందండి. నేను కస్టమర్స్ కూడా చాలా మందికి స్టిచ్ చేశాను. ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి శారీ సేమ్ అండి, గ్రీన్ అండ్ ఇది సిల్వర్ కాంబినేషన్లో ఉంటుంది. సో అందుకోసం నేను ఏం చేశానంటే, అది కూడా డబల్ షేడ్లో ఉంటుంది అనమాట. సో అందుకోసం నేను ఏం చేశానంటే, ఇలా గ్రీన్ మీద గ్రీనే వేయలేము కదా, సో అందుకనేసి ఈ బ్లూ కలరు మనకి సిల్వర్ కలరు ఎక్కువగా ఎలివేట్ అయ్యేలాగా వేసాను. అచ్చం మనకి మగ్గం వర్క్ లాగే అనిపిస్తుంది అనమాట. ఇది చాలాసార్లు వాష్ చేయడం కూడా జరిగింది, కానీ అస్సలు స్టోన్స్ పోవడం కానీ వర్క్ ఇంత కూడా మనకి ఏమీ చెక్కు చాదరలేదనమాట. హ్యాండ్స్ వచ్చేసి ఇలా స్టిచ్ చేశాను. ఇది ఇన్స్టాగ్రామ్లో చూసి హ్యాండ్స్ కొంచెం ఈ టైప్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను చేశాను. కానీ హ్యాండ్స్ కూడా చాలా బాగా సెట్ అయిపోయింది అనమాట. వేసుకుంటే మనకి ఇది వచ్చేసి 10.5 ఇంచెస్ వస్తుంది అనమాట. కరెక్ట్గా మనకి మోచేతుల వరకు వస్తుంది. సో ఇంకా ఫ్రంట్ వచ్చేసి నార్మల్ కటింగేనండి. ఫ్రంట్ వచ్చేసి ఇలా వస్తుంది. సో ఇది వచ్చేసి నేను షార్ట్ వీడియోలో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. శారీ కూడా నేను వీడియో పోస్ట్ చేసినట్టున్నానండి. సో ఇదైతే చాలా బాగుంటుంది. నేను అందుకనేసి నేను ఇది మళ్ళీ రిపీటెడ్గా చూపిస్తున్నాను. సో ఈ 2 బ్లౌజెస్ అయిపోయిన తర్వాత నేను కొంచెం ఫాస్ట్గా చూపించేస్తాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నాది ఇంకొకటి పట్టు శారీ అనమాట. పట్టు శారీ ఇది వచ్చేసి అంతా పళ్ళు పార్ట్ అండి. శారీ అయితే మొత్తం ఈ కలర్ కాదు, ఆరెంజ్ కలర్ అనమాట. ఓపెన్ చేసి చూపిస్తాను. చూస్తున్నారు కదా, శారీ మొత్తం ఇదండి. ఇది కొంచెం ఎంత ఐరన్ చేసినా కూడా మనకి ఇట్లే ఉంటుంది అనమాట. ప్యూర్ పట్టు అనమాట ఇది. సో అందుకనేసి మనకి క్లాత్ ఇట్లా ఉంటుంది. మనం వాడే ముందు ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి ఐరన్ తెచ్చుకోవాలి. ఈ క్లాత్ అయితే కనుక ఎంత ఐరన్ చేసినా మనం బీరువాలో పెట్టి అట్లా కొంచెం మడతలు పడినట్టు ఉంటుంది. కింద వచ్చేసి మనకి ఇలా పెద్ద బార్డర్ వస్తుందండి. శారీ అయితే ఫుల్ లెంత్ శారీ అనమాట. ఇది చాలా బాగుంటుంది శారీ. నేను ఈ శారీలో బ్లౌజ్ వచ్చేసి ఎలా వచ్చిందంటే, ఈ బ్లూ కలర్ వచ్చిందనమాట. నీలం బ్లూ అంటారు కదా, ఈ బ్లూ వచ్చింది. శారీ కలర్కి ఈ బార్డర్కి ఇదైతే ఫుల్ ఆపోజిట్లో వచ్చేసింది అనమాట. మన బ్లౌజ్ కూడా ఈ నీలం బ్లూలోనే ఇచ్చారనమాట. సో శారీ అయితే ఇదండి. ఇప్పుడు దీంట్లోకి అయితే నేను బ్లౌజ్ వర్క్ ఎలా చేశానో చూపిస్తాను. బ్లౌజ్ అయితే ఇది ఫ్రెండ్స్. ఇది కూడా నేను ఆల్రెడీ మీకు వీడియోలో చూపించాను, కానీ ఆ వీడియో అయితే ఎక్కువ మందికి రీచ్ అవ్వలేదు. సో అందుకనేసి నేను మళ్ళీ ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇదైతే ఎక్కువ టైం తీసుకొని చేశానండి. అచ్చం మగ్గం వర్క్ ఫినిషింగ్లా ఉంటుంది అనమాట. ఇదైతే చూస్తున్నారు కదా, మొత్తం హ్యాండ్కి అయితే బార్డర్ పెట్టేసి ఆ బార్డర్ మీద అంతా వర్క్ చేశాను అనమాట. చాలా గ్రాండ్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడటానికి అయితే. నేను ఏం చేశానంటే, దానికి మళ్ళీ స్టోన్స్ అవి పెట్టేసి 2 రకాల స్టోన్స్ పెట్టేశానండి. పెట్టేసి మళ్ళీ మనకి ఈ కుందన్స్ అవి పెట్టేసి గ్యాప్ వచ్చేసింది అనమాట. గ్యాప్ని వచ్చేసి ఫిల్ చేస్తే మనకి గ్రాండ్ లుక్ ఉంటుంది కదా అని చెప్పేసి పింక్ కలర్ కుందన్స్ పెట్టేసి మొత్తం బీడ్స్ వర్క్ చేశాను. చూడండి, మొత్తం కట్ వస్తుంది అనమాట. ఆరెంజ్ పింక్ కాంబినేషన్ ఇచ్చాను నేను. ఆరెంజ్ పింక్ గోల్డ్ కాంబినేషన్లో ఉంటుంది అనమాట. ఈ 3 కలర్సే యాడ్ చేశాను నేను. కింద వచ్చేసి మనకి ఇలా కట్ వచ్చేస్తుంది. వేసుకుంటే మాత్రం అదిరిపోతుందండి. అయితే కలర్ కాంబినేషన్ అయితే చూస్తున్నారు కదా, ఎంత నీట్గా కనిపిస్తుందో. నేను చేశానని కాదు, కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి నేను మీకు పిక్ పెడతాను చూడండి, వేసుకున్న పిక్. ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సో ఇదనమాట. ఇది వచ్చేసి కాస్ట్ అయితే ఎక్కువగానే పడుతుంది. ఓన్లీ వర్క్ అయితే తక్కువ పడుతుందండి. వర్క్, స్టిచ్చింగ్, మళ్ళీ దీనికి వేసిన ఈ బీడ్ వర్క్ ఎక్కువ టైం తీసుకుంటుంది. సో ఇది వచ్చేసి 1500 అలా పడుతుంది అనమాట, మొత్తం ఓవరాల్గా రెడీ చేసుకున్నందుకు. ఇంకా నాదే కదా, సో అందుకనేసి నేను నార్మల్గా పెట్టుకున్నాను. ఇంకా అప్పటికే నాకు దీనికి ఇచ్చిన టైం ఎక్కువ అనిపించింది. సో అందుకనేసి నార్మల్గా పెట్టేశాను. అదే కస్టమర్ అయితే ఇలా పెడితే అస్సలు ఊరుకోరండి. నేను ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా డిజైన్ చేసి పెడతాను. లేదంటే బయట నుంచి హ్యాంగింగ్స్ మంచి డిజైనర్లో తీసుకొచ్చేసి హ్యాంగింగ్స్ అయినా పెట్టేసిస్తాను. ఇలా మాత్రం కస్టమర్స్కి అయితే అస్సలు ఇవ్వను. నాదే కాబట్టి ఎలా ఉంటాయి ఏంటి అన్నట్టు ఇలా పెట్టేశాను అనమాట. సో ఇది వచ్చేసి వర్క్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో ఇదొక శారీ అనమాట. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదండి. ఇదైతే హెవీ స్టోన్ వర్క్ శారీ అనమాట. శారీ అంతా ఇట్లా వస్తుంది అనమాట. ఇది కూడా ఆరెంజ్ గోల్డ్ కాంబినేషన్లోనే ఉంటుంది. నాకు ఎక్కువగా శారీస్ ఆరెంజ్ కలర్లోనే ఉంటాయండి. కింద పెద్ద బార్డర్ వచ్చింది. ఇది ఆఫ్ అండ్ ఆఫ్ వర్క్ టైప్లో ఉంటుంది అనమాట. శారీ హాఫ్ శారీ టైప్లో అనిపిస్తుంది. చాలా వెయిట్గా ఉంటుందండి. ఇదైతే మా బాబు బర్త్డే అప్పటికి మా హస్బెండ్ తీసుకొచ్చారనమాట ఈ శారీ. ఈ శారీ పిక్ కూడా మీకు పోస్ట్ చేస్తాను. చాలా వెయిట్ ఎక్కువగా ఉంటుందండి. ఇది మొత్తం స్టోన్ వర్క్ వచ్చింది. హాఫ్ శారీ టైప్లో వస్తుంది అనమాట. పళ్ళు పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుందండి. పళ్ళు పార్ట్ ఇది వచ్చేసి మళ్ళీ దానికి ఇట్లా ప్యాచ్ వర్క్ వచ్చేసి మొత్తం స్టోన్ వర్క్ ఉంటుందండి.
ఇదైతే 2500 ఎంతో పడిందండి శారీ. హాఫ్ శారీ టైప్ అని చెప్పాను కదా, సో ఇదండి. మనకి కుచ్చులు వస్తాయి కదండి, ఫ్రిల్స్కి ఏంటంటే ఈ క్లాత్ వస్తుంది. మళ్ళీ ఇది వచ్చేసి పవిటకు వస్తుంది. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అనమాట. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది టుజర్ సిల్క్ అంటారు కదండి. ఇప్పుడు టుజర్ సిల్క్ శారీస్ ఎక్కువగా వస్తున్నాయి కదా, టుస్సర్ సిల్క్ అంటారంటండి. ఇది వచ్చేసి మొన్న సంక్రాంతి అప్పుడు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇదైతే స్టిచ్ చేసుకోలేదు ఇంకా. బ్లాక్ అండ్ బేబీ పింక్లో ఉంటుంది కాంబినేషన్ వచ్చేసి. బార్డర్ వచ్చేసి ఇదండి. మొత్తం శారీ అంతా ఈ విధంగానే ఉంటుంది అనమాట. క్లాత్ అయితే బాగుందండి. క్లాత్ అయితే డిఫరెంట్గా ఉంది. ఏంటంటే టిష్యూ టైప్లో అనిపిస్తుంది, కానీ టిష్యూ టైప్ అంత స్టిఫ్నెస్ ఉండదు. మనకి గంజి పెట్టిన కాటన్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది అనమాట. సో ఈ టైప్ శారీస్ ఏం లేదు, ఏదో టూసర్ సిల్క్ అంటే ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేసి తీసుకున్నాను నేను. ఇదైతే 900 పడిందండి. అమలాపురంలో షాపింగ్ మాల్స్లో తీసాను అనమాట. ఇది వచ్చేసి బ్లౌజ్ అండి, చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి బ్లౌజ్. దీనికి ఏదైనా మంచి మోడల్ పెట్టుకొని స్టిచ్ చేసుకుందాం అనుకుంటున్నాను. కట్ వర్క్ మోడల్ అట్లా వస్తున్నాయి కదా, ఆ టైప్ ఏదన్నా, లేదంటే పొత్తిల్ బటన్స్ పెట్టేసి మొత్తం నెక్కి హ్యాండ్కి ఈ బ్లాక్ కలర్ కాంబినేషన్లో పొత్తిల్ బటన్స్ పెట్టేసి స్టిచ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే అలాంటిది ఒక బ్లౌజ్ కూడా లేదు నాకు. సో అలా ట్రై చేస్తాను, ఖచ్చితంగా నేను మీతో షేర్ చేస్తాను ఆఫ్టర్ స్టిచ్చింగ్. శారీ అంతా ఇలా ఉంటుంది. దీనికి వచ్చేసి పళ్ళు పట్టు కూడా బాగానే ఇచ్చాడు. ఇది వచ్చింది అనమాట, కుచ్చులు కూడా ఇచ్చాడు అనమాట. ఇది చూడండి, పళ్ళు పార్ట్ వచ్చేసి మొత్తం ఇలా ఉంటుంది. బాగుంది కదా శారీ అయితే. మరి స్టిచ్ చేసుకొని కట్టుకున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? కొన్ని శారీస్ ఎంత బాగున్నా మనం కట్టుకున్నప్పుడు అవి సెట్ అవ్వకపోతే ఏదో ఎబ్బెట్టుగా అనిపిస్తుంది అనమాట. సో ఇది ఎలా ఉంటుందో, ఇదైతే నాకు చాలా బాగా నచ్చి కలర్ కాంబినేషన్ అది నచ్చి తీసుకున్నాను. సో ఇదైతే ఎలా ఉంటుందో ఏమో, మరి ఇంకా ట్రై చేయలేదు. ఇది వచ్చేసి ఒక శారీ అండి, చూసారు కదా. నెక్స్ట్ శారీ వచ్చేసి లాస్ట్ శారీ అండి. ఇది వచ్చేసి కాంట్రాస్ట్ శారీ అంటండి, ఏదో డిఫరెంట్గా ఉంది. తీసుకునేటప్పుడు అయితే అక్కడ షాపింగ్ మాల్లో లైటింగ్కి బాగానే అనిపించింది, కానీ నాకు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇది ఏమంత అనిపించట్లేదు. ఎందుకంటే మొత్తం ప్లెయిన్ శారీ, పైగా ఇది ఏంటంటే ముడతల కింద అలా అనిపిస్తుంది అనమాట. ముడతలాగా ఏదో ఐరన్ చేయకుండా ముడతలుగా ఎలా ఉంటుందో అట్లా అనిపిస్తుంది. కలర్ కాంబినేషన్ అయితే బాగానే ఉందండి, కాంట్రాస్ట్గా ఉంది శారీ, కనిపిస్తుంది కదా. ఈ నీలం కలర్ వచ్చిందనమాట దీనికైతే. ఇది వచ్చేసి ప్రైస్ వచ్చేసి 2300. 2300 ఏం పడలేదు, ఇది ఆఫ్ రేట్కి ఇచ్చాడు, బై వన్ గెట్ వన్లో అనమాట. మనం ఒక శారీ తీసుకుంటే ఆఫ్ రేట్ పడుతుంది. ఇది వచ్చేసి ఎంత పడిందంటే 1150 పడిందండి. మొత్తం శారీ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. కింద పైన రెండు సైడ్ కూడా ఇదే బార్డర్ వచ్చిందండి. శారీ అంతా ఇంక ఇదే ఎక్స్ప్లెయిన్ అయితే చేయక్కర్లేదు, శారీ సేమ్ ఇంకా మొత్తం అంతా ఈ విధంగా ఉంటుంది. అయితే దీనికి పళ్ళు పార్ట్ మాత్రం ఇది వచ్చిందనమాట. ఇది వచ్చేసింది, సారీ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్కి అయితే మంచి గట్టిగానే వర్క్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఎక్కువగా మంచి డిజైనర్లోనే సెట్ చేద్దాం దీన్ని అని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి శారీ అంతా ప్లెయిన్ వచ్చింది కదా, సో ఇది వచ్చేసి ఇంకా డిఫరెంట్గా మంచి గ్రాండ్గా సెట్ చేసామంటే అప్పుడు దానికి దీనికి సూట్ అవుతుంది. పళ్ళు పార్ట్ వచ్చేసి చిన్నవి మిర్రర్స్ వచ్చినాయండి. ఇది లైన్స్ వచ్చేసి మిర్రర్స్ వచ్చాయన్నమాట. ఇలా వచ్చింది. దీనికి కూడా కుచ్చులు వచ్చిందనమాట. శారీస్కి అయితే చాలా మటుకు అన్నిటికీ ఇలా కుచ్చులు అయితే ఇచ్చేసాడు. జస్ట్ ఇంకా ఫాల్ వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇదండి నా శారీస్ కలెక్షన్స్ అయితే. ఇవన్నీ ఇప్పుడు మడత పెట్టుకోవాలన్నమాట. ఈ శారీస్, బ్లౌజెస్ ఇవన్నీ ఎలా అనిపించినాయో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఏదైనా డౌట్లు ఉన్నా అడగండి. సో ఈ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే కుర్తీస్ ఉన్నాయండి కొత్తవి, అవి నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో మొత్తం లెంత్ ఎక్కువైపోతుంది కదా అన్ని చూపించడానికి. సో ఈ వీడియో అయితే ఇంకేం చేసేస్తున్నాను. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.